ఇప్పుడంటే స్విగ్గీలు ఉన్నాయి, జొమాటోలు ఉన్నాయి, ఇళ్ళ దగ్గర హోటల్స్ ఉన్నాయి, వాటి దగ్గర ఎగబడి తింటున్నటువంటిది ఉంది, బళ్ళ దగ్గర ఎగబడి తింటున్నది ఉంది. మా చిన్నప్పుడైతే టిఫిన్ బళ్ళ దగ్గర బండి ఉండేది కూడా తక్కువ. ఏ ఇళ్ళ దగ్గరనో పెట్టుకునేవాళ్ళు దోశ ఇడ్లీను. అది చాలా తక్కువ అనమాట తినేటటువంటిది. వాళ్ళకి ఉండేటటువంటి బిజినెస్ కూడా తక్కువ. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఇళ్ళ దగ్గర వండుకోవడమే ఉండేది. తర్వాత మేము 10th క్లాసు ఆ టైంకి వచ్చేటప్పటికి కాస్త ఈ దోశ ఇడ్లీలు ఇట్లాంటివి పూరి ఇంతవరకు అట్లా చూసేవాళ్ళు. క్రమంగా ఇప్పుడు అసలు ఇంట్లో తినేది తక్కువ, బయట తినేది ఎక్కువ ఉంది కదా. ఇంకోటి అప్పట్లో దోశ ఇడ్లీ పూరి ఇట్లాంటి హైయెస్ట్. కానీ ఇప్పుడు గత కొన్నేళ్ళు అంటే నా ఇంటర్మీడియట్ డిగ్రీకి వచ్చే టైంలో ప్రారంభమైనవి బిర్యానీ లాంటి వాటికి వాల్యూ. అంతకుముందు బిర్యానీ అంటే ఏదో ఎన్వి తినేవాళ్ళ ఇళ్లల్లో మాత్రం చేసుకుంటుంటారు, అదేదో బాగా మసాలాల వాసన వస్తుందిరా అని చెప్పేవాళ్ళు అనమాట. తర్వాతన డిగ్రీల దగ్గరకు వచ్చేటప్పటికి బిర్యానీలు, వెజ్ బిర్యానీలు ఇవన్నీ మార్కెట్లోకి వచ్చినాయి. కానీ అప్పుడు తినేది అప్పుడప్పుడు ఎప్పుడో తినేవాళ్ళు. ఇప్పుడు చూస్తే అర్ధరాత్రి పూట్ల ఆర్డర్లు పెట్టినా, పట్టపగల ఆర్డర్ పెట్టినా, మధ్యలో ఆర్డర్ పెట్టినా ఓవరాల్గా అన్నిటికంటే ఇడ్లీలు దోశలు ఇవన్నీ పక్కకి వెళ్ళిపోయి హయ్యెస్ట్ ఏముంది అంటే భారతదేశం 2025లో 9.3 కోట్ల బిర్యానీలు తిన్నారట. 9.3 కోట్లు. ఇది స్విగ్గీ వాడిస్తున్నటువంటి లెక్క. బర్గర్లకు కూడా విపరీతమైన డిమాండ్ పెరిగిందని 4.42 కోట్ల బర్గర్లు ఆర్డర్ ఇస్తున్నారు. దాని తర్వాత పిజ్జా అట 4.01 కోట్లు. అంటే మన వెరైటీస్ పక్కకి వెళ్ళిపోయినాయి. 4వది దోశ 2.62 కోట్లు. అంటే 9.3 కోట్లు బిర్యానీలు తింటే 2.62 కోట్లే దోశలు ఆర్డర్ ఇచ్చారట.